గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మంచి వ్లాగ్ అయితే ఉంది. సో డోంట్ మిస్, ఎండ్ వరకు అయితే చూడండి. సో మేమైతే నైట్నే నిర్ణయం తీసుకొని మేమైతే వైజాగ్ వచ్చినాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 26 నా మ్యారేజ్ డే కాబట్టి 24 రోజు ఇంట్లో నైట్ 9 o'clock వెళ్ళి 25 మార్నింగ్ 10 o'clock కల్లా వచ్చినాము. సో ఈరోజు అయితే మంచి వ్లాగ్ అయితే చూపిస్తా. సో మీరైతే చూడండి, ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తా. మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం, మీద సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చినాక మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వచ్చేసి అయితే కిచెన్ అన్నమాట. ఇది కిచెన్. ఖుషి ఏం చేస్తున్నావు ఇక్కడ నాడు? సో ఇక్కడ అయితే ఆర్తిని చూస్తున్నారు కదా, హాయ్ చెప్పు. ఇదిగో మేము 7 members ఉన్నాం కాబట్టి మా నవీన్ గారు, ఇగో మా బావ, ఇగో మా మల్లిగాడు చాలా మటుకు మీకు వీడియోలు చూస్తుంటారు కదా. సో ఈ బెడ్రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీ ప్లేస్ అండ్ లోపల వాష్రూమ్ ఉంది, కానీ అక్కడ చూపియా నేను. సో ఇంకో రూమ్ ఈడు ఉంది, ఇదిగో చూస్తారు కదా, ఇది అన్నమాట. సో చూడండి ఏ విధంగా అయితే ఉందో. దీని కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ. సో మేము అలా ఆ విధంగా అయితే వెతుక్కొని చాలా కంఫర్టబుల్గా ఉంది. మినిమం అక్కడ 2 beds ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి 6 members అయితే అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ 3 members అయితే మంచిగా హ్యాపీగా వండుకుంటారు. సో ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకు కిచెన్ కూడా ఇచ్చిండ్రు. అండ్ చాలా వాష్రూమ్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ టీవీ ఉంది, మంచి ఏసీ ఉంది, వైఫై ఉంది. సో చాలా అయితే రీజనబుల్ ప్రైస్. నేను మీకు డైరెక్ట్ వీడియోలో చెప్పలేను, కామెంట్ చేస్తే చెప్తాను. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఎంజాయ్ చేసి వచ్చాము, కానీ కొంచెం అంతా తినాలి కాబట్టి తినడానికి వచ్చాం. ఇప్పుడైతే మనము వైజాగ్లోని ఆర్కే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో వీడియో మాత్రం మాత్రం మిస్ చేయకండి. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ మాత్రం చేసేయండి అంతే. వైజాగ్ ఫ్లోటింగ్ బీచ్ డ్యాన్స్ చేస్తావా? ఐ లవ్ వైజాగ్, లవ్ వైజాగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆర్కే బీచ్కి అయితే వచ్చేసినాము. సో అక్కడ ముందుకెళ్ళి ఎక్కడెక్కడైతే పార్కింగ్ బాగుంటుందో అక్కడ చూసుకున్నాం, కానీ మొత్తం రోడ్ల పైన ఆపేసారు. సో చాలా ఖాళీ ఉంది ప్లేసెస్. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేద్దాం, మంచిగా చూపిస్తా మీకు, రండి. అదిగో అక్కడ ఉంది, మీకు మంచిగా చూపిస్తా. ఇదిగో అండి బీచ్ అయితే. ఇది ఫోన్లో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా పెద్ద ఉంది. మ్యాక్సిమం తెలుసు మనకి ఇక్కడిక్కడ దాదాపుగా అయితే భూమి ఎక్కడ కనిపించదు అంతవరకు. అక్కడ మధ్యలో వలలేసిరు చూడండి, అలా ఎట్లా వస్తున్నాయి చూడండి. చూస్తారు కదా అలా అయితే ఎట్లా వచ్చినాయో. అక్కడ పెద్ద పెద్ద షిప్పులు అయితే ఆగిపోయినాయి. సో మనమైతే ఇప్పుడు దాంట్లోకి అయితే అక్కడ నడుచుకుంటూ అక్కడ అటు సైడ్ వెళ్తాం. అక్కడ మనుషులు అవుతుర్రు. సో వెళ్ళిపోదాం అంటున్నాడు. అలలు పొంగి పారితే స్నేహం అంటే ఊపిరి కదరా స్నేహం. వాళ్ళు చూడు ఎంత మంచిగా స్నేహితులు ఎంత మంచిగా కలిసిపోతున్నారు చూడు. రండి కమాన్ గాయ్స్, లెట్స్ ఎంజాయ్. బాబా కొడుతున్నారు ఆ సముద్రం. చెప్పులు ఎక్కడ ఇద్దాం? చెప్పులు అయితే ఇడిచిపెట్టాలి ఇక్కడనే, లేకపోతే కొట్టుకోపోతాయి. పల్లుష్క వచ్చిందిరా. బంగారం కూడా వెళ్తుంది మంచిగా జోలిస్తాయి. నేనైతే చెప్పులు ఇప్పేసి అయితే తిరుగుతున్నా. కమాన్ రావచ్చు కదా. అది ఫాస్ట్ కమాన్. సండే రోజు ఇదిగోండి ఎంతో పెద్దగా బే ఆఫ్ బెంగాల్ సీ. యాక్చువల్లీ గోవా పోదాం అనుకున్నాము, ఫ్యామిలీ ఉంది కదా. సో అందుకని అయితే వైజాగ్ వచ్చాము. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ గోవా కన్నా 200 kilometers ఎక్కువ లాంగ్ ఉంది. తీస్తూ అలసినవు మది
మీరు తీరాలో దేనికి చేరువ కాదు. చెప్పాలి చెప్పాలి. ఆల్రెడీ ఇంతాక ఈమె దర్శింది. నా ప్రేమే నేస్తాం. అరే ఖుషి హాయ్ చెప్పేట. హాయ్ చెప్పు. హాయ్ అని వీడియో పెడతాం బేట. మనం పెద్ద పెద్ద యూట్యూబర్లం అవుతాం. సో మనమైతే ఇగో ఇక్కడికి వచ్చేసినాము. లెట్స్ ఎంజాయ్ ఇంకా పండగ. హలో మేడం. హలో ఏం చేస్తున్నావు? అది పోతుంది కదా దాని ఎంబడువో. అక్కడ ఏం అనిపిస్తలేదు అసలుకి. సో ఇక్కడ నుంచి పెద్ద బోట్ అయితే వస్తుంది. ఇక్కడనే వస్తుంది. అక్కడ చూస్తారు కదా మనకు ఇక్కడనే వస్తుంది అది. వాళ్ళు రీల్స్ ఎట్లా చేస్తారు. క్రెడిట్ అంటే వాళ్ళదరా పోయి మస్తు కష్టపడతారు లైక్ల కోసం. కానీ ఏం చేస్తాం అలాగే అయిపోతారు అందరూ. చలో చలో. ఏమైందేమో దీనికి. ఇది ఒక ఐఫోన్ ఉంటుంటే బాగుంటుండే, మంచిగా అనిపిస్తుండే వీడియో క్లారిటీగా. అనుకుందాం గట్టిగా మళ్ళీ ఎప్పుడన్నా చెట్లు ఐఫోన్ తెస్తే మేము. దుంకన్లా అంటే దుంక అంటే అట్లా కాదు. ఖుషి ఈత కొడతావా? పడుకో. మేము యాక్చువల్లీ మాకు జ్వరం వచ్చింది అయినా కానీ మన వల్ల రాదు కానీ వచ్చినాం. ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తాము బీచ్లో. అంటే ఫొటోస్ దిగుడికే ఎక్కువ సమయం అయిపోయింది. ఎవరు వీడియో తీయలేరు అనమాట. ఎవరు ఎంజాయ్లో వాళ్ళే ఉన్నారు. అండ్ మేము వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, సో మేము ఇక్కడ సూపర్ మార్కెట్లో దగ్గరలోనే ఉండే సూపర్ మార్కెట్లో అయితే మేము సరుకులు కొనుక్కొచ్చుకున్నాం. ఎందుకంటే మన కిచెన్ ఇచ్చారు కదా. సో కిచెన్ కిట్తో సహా ఇచ్చారు కాబట్టి మనం వంట చేసుకోవడాలి. రోజు బయట తింటే అమౌంట్ ఎక్కువ అవుతాయి కాబట్టి మేమైతే ఇగో ఒక దిక్కు రైస్ పెట్టిన అండ్ ఒక దిక్కు చూస్తారు కదా. సో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నా. టమాటాలో వేసేసి బాయిల్డ్ ఎగ్ వేసేసి చేస్తున్నా. సో ఏ విధంగా చేస్తా మీరు చూడండి, చూపిస్తా. సో చూస్తున్నారు కదా ఇవైతే మనకు బ్రౌనిష్ కలర్లో వచ్చేసినాయి. మనం ఇగో ఇవి మన కిచెన్ కిట్ సామాన్ తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు టమాటోస్ అయితే వేసేద్దాం. అది ఈ విధంగా అయితే టమాటోస్ వేసి ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. దీన్ని మంచిగా కలిపేసుకొని కావాల్సిన కారం, ఉప్పు అండ్ కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసేద్దాం. ఇదిగో ఈ విధంగా అయితే ఉప్పు, కారం, మసాలాలు అనేసి అయితే ఈ విధంగా పెట్టుకున్నాము. సో ఇవి ఉడికినాక సో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ అయితే దాంట్లో వేసుకుందాం. పక్కన రైస్ కూడా దగ్గర పడ్డది అవుతుంది. సో మా వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి పలకరించొద్దాం. ఇవే మా రూమ్స్. వంట చేస్తే ఇగో వీళ్ళందరూ ఇట్లా వస్తారు చూడు. మా బావ డ్రైవింగ్ చేసి అలసిపోయి కూడా వండుకున్నాడు. ఖుషి కొని పెట్టిబేట వద్దురా తిన్ మంచిదానివే చాలు. ఇంకేమొద్దు. మాడు అనుకున్నాడు చూడండి. సో మన కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఇగో ఇక్కడ ఫిల్టర్ ఎయిర్ వాటర్ మనకు అన్నీ దొరికేసినాయి. రైట్, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చూసారు కదా, మీరు కూడా ట్రిప్ వేస్తే నాలాంటి ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళండి. అంతమంది ఆడవిలలో ఉన్నా కానీ ఫుడ్ మాత్రం మనమే చేస్తాం అన్నమాట. అది ఎందుకంటే వాళ్ళు అలసిపోయారంట, మనకు కొంచెం ఓపిక ఎక్కువ, అది మ్యాటర్. ఫైనల్గా మనమైతే ఫుడ్ కంప్లీట్ చేసినాము. సో చూపిస్తారండి. ఇదిగో రైస్, ఇదిగో కర్రీ అయితే అయిపోయింది. సో మీకు హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో నేను చెప్పిన కదా నైట్ అయితే ఇంకా తినేసి అయితే మేము కొంచెం బీచ్లోకి రోడ్కి పోయి సో
కొద్దిగా తిరిగేసి వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వేకప్ ప్లేస్ అయితే చేస్తున్నా. అండ్ ఈరోజు అయితే మన ప్లాన్ వచ్చేసి వైజాగ్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, అంటే బుర్ర క్లేవ్స్ కానీ అవి ఉంటాయి కదా, కైలాసగిరి, మళ్ళీ రిషికొండ, సో ఇవన్నీ అయితే మేము కవర్ చూసుకుంటాము. పోర్ట్ ఏరియా, సో ఇదంతా అయితే తిరుగుతాము. అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడనే స్టే చేద్దాము అని మ్యాక్సిమం అనుకుంటున్నాము, కానీ బట్ తెలియదు, కన్ఫర్మ్ కాదు. సో ఇంకా అరకు అయితే వెళ్ళాలి, అరకులో కూడా చాలా లొకేషన్స్ అయితే చూడాలి. సో అందుకని వెళ్దామని అనుకుంటున్నాము. సో ఈరోజు నైట్ కానీ ఈవినింగ్ నైట్ కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో 3rd వెడ్డింగ్ యానివర్సరీ, అందుకని కొంచెం సెలబ్రేషన్ కూడా ఉంటుంది. సో కేక్ కటింగ్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఎక్కడ వెళ్ళాలి ఏందనేది తెలియదు. సో మా వాళ్ళు ఎట్లా అంటే మేమైతే అట్లా వెళ్ళిపోతాము. ఓకేనా?